ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి కడ వరకు చూడండి. పదవులు కాదు, పరుల కోసం త్యాగం చేసే హృదయమే గొప్పదని మనకు శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు చెప్తారండి. శిబి చక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యం ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉంటారండి. ఎవరైనా సహాయం కోసం వచ్చారు అంటే ఆయన లేదనకుండా సాయం చేయడమే కాకుండా అందరికీ ఆహారం, వస్త్రాలు, ధనం ఏది అడిగినా కానీ అమరుస్తూ ఉంటాడండి. రాజుగా ప్రజల్ని కన్న బిడ్డల వల్లే పరిపాలిస్తాడండి. ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అందుబాటులో ఉంటాడు. రాజు అంటే అంతే కదండి, పదవిని అలంకరించగానే సరికాదు, ప్రజల అవసరాలని అనునిత్యం గమనిస్తూ ఉండేవాడే అసలైన రాజు. ఇది విని దేవలోకంలోనూ ఇంద్రుడును అగ్నిదేవుడునండి నిజంగానూ ధర్మమా లేక పేరు కోసం చేస్తున్నాడా అని డౌట్ వస్తుంది. అప్పుడు వారిద్దరూ గద్ద పావురం రూపంలో శిబి చక్రవర్తిని పరీక్షించాలనుకుని బయలుదేరతారండి. అప్పుడు పావురం ప్రాణభయంతో ఎగురుతున్నట్టుగా వెళ్ళి రాజ్యసభలోకి దూసుకెళ్ళి ఆయన ఒళ్ళో వాలుతుందండి. వాలి మహారాజా రక్షించు రక్షించు అని అరుస్తుందండి. అప్పుడు ఆయన ఒళ్ళో పడిందండి వెళ్ళి మళ్ళీను. రాజా నన్ను రక్షించు అనగానే ఆయన కరిగిపోయే రాజే కదండి. అప్పుడు గద్ద వచ్చింది. మళ్ళీని గద్ద వచ్చి ఇలా చెప్తుంది, రాజా నా పావురాన్ని విడిచిపెట్టు అంటది. అంటే రాజు ఆయన మామూలు రాజు కాదు కదండి విడిచిపెట్టేయడానికి. అది నన్ను రక్షించమని నా ఆశ్రయం కోరి వచ్చింది, నేను ఎలా విడిచిపెడతాను అని అడుగుతాడు. అప్పుడు గద్ద వాదోపవాదాలు వేసుకుంటుందండి. అంటే నా ప్రాణానికి రక్షణ లేదా, నాది జీవితం కాదా, దాన్ని నాకు అప్పగించు, నాకు బాగా ఆకలవుతోంది అని గద్దిస్తుందండి మహారాజుని. అప్పుడు లేదు, నేను నా ఆశ్రయం కోరి వచ్చిన వారిని ఇంతవరకు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. రాజుగా నా ధర్మం అది. నా రాజ్యంలో ఏది జరిగినా నా ఆశ్రయం కోరి వచ్చిన వారిని కాదనకుండా చేయడమే రాజుగా నా విధి. నీకేం కావాలో చెప్పు అంటాడు. అంటే అది వాదిస్తుందండి చాలాసేపు. నా ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళని నేను వదలనని ఈయన, నా ఆహారాన్ని నాకు వదులుతావా లేదా రాజా, నాకు ఆకలిగా ఉందని గద్ద. ఇలా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ మహానుభావుడు నా తొడ కోసి నీకు ఆహారంగా ఇస్తాను అని చెప్పండి. ఆయన చూడండి, అమ్మ అలాంటి మహానుభావుల్ని ఎక్కడైనా చూడగలమా అండి? ఎంత స్వార్థంగా ఉంటున్నారండి రాజు అనేవాళ్ళు. అప్పుడు ఈ జీవి కావాలి కదా రాజా, నీ తొడెందుకు అంటది. అందరూ మంత్రులు, ప్రజలు అందరూ వారిస్తారండి. అయినా సరే నా ఆశ్రయం కోరొచ్చింది, నేను దాన్ని రక్షించాల్సిందే. అలా అని చెప్పి గద్దకి అన్యాయం చేయను అని చెప్పి త్రాసు తెప్పించి ఒకవైపు పావురం అండి, మరోవైపు మాంసం కండ ఏది తొడ చీల్చి పెడతాడండి. అప్పుడు ఎంత పెట్టినా తోగదండి, తొడ కోసి వేస్తూనే ఉంటాడు మహానుభావుడు. ఎక్కడ అలుపు సలుపు లేకుండా రక్తం ఓడిపోతున్నా కానీ ప్రజలు ఎంత బాధపడుతూ ఉంటారంటే అండి, ఈ మంత్రి కూడా బాధపడతాడండి. అయినా సరే వారించినా వినకుండా అలా వేస్తూనే ఉంటాడు, కానీ తోకట్లేదు. అప్పుడు తాను లేచి నిలబడి నేనే త్రాసులో కూర్చుంటాను, నేనే ఆహారం అవుతాను, మరి సరిపోవట్లేదు కదా అని చెప్పండి తాను మొత్తానికి ప్రాణత్యాగానికే సిద్ధపడ్డాడండి మహానుభావుడు. కీర్తిశేషులు అయ్యారు అందుకే అండి ఇలాంటి వాళ్ళు. అప్పుడు తొడకోసి పెట్టిన తర్వాత కూర్చున్నాడు కదండి. కూర్చున్నప్పుడు గద్ద రూపంలో ఉన్న ఇంద్రుడు ఆశ్చర్యంతో చూస్తాడండి. పావురం అండి
పౌరం అంటే అండి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఆశ్చర్యంతో తలమునకలవుతాడు. బాబోయ్! రాజా నీవెంత గొప్పవాడివని అనుకోలేదు. పేరు ప్రఖ్యాతులు విని పరీక్షించడానికి వచ్చామే తప్ప అని అనుకునండి. అప్పుడు ఇద్దరు నిజ రూపాలు ధరించండి. ఆయన త్రాసులో కూర్చోగానే నిజ రూపాలు ధరించి, ఆగు రాజా, నీ త్యాగానికి ముగ్ధులయ్యామని చెప్పి అగ్నిదేవుడండి తన రూపాన్ని దాస్తాడు. ఇంద్రుడు కూడా గద్ద రూపాన్ని వదిలి తన రూపాన్ని సంతరించుకుని ఆశీర్వదించి, రాజా నీ త్యాగం 1000 నోళ్ళ అజరామరమైంది, కీర్తిశేషుడవు రాజా నువ్వు అని చెప్పి వారు చాలా 1000 నోళ్ళ పొగిడి ఆ రాజుని, నీ కీర్తి యుగ యుగాలుగా వర్ధిల్లుతుంది నాయన, నీ అంత గొప్పవాడిని దర్శించడం కూడా మాకు అదృష్టంగానే భావిస్తున్నామని వారు ఆశీర్వదించండి. ఎంతో ఆనందభరితులై ప్రత్యక్షమైన వారు మాయమవుతారు. అదండి శిబి చక్రవర్తి కథ. ధర్మరాజు లాంటి వాడివి, నీ త్యాగం యుగ యుగాలు నిలిచిపోతుందయ్యా అన్నారండి వాళ్ళు. అంతే కదండి, ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాము అంటే ఆ మహానుభావుణ్ణి నిజంగా మరి ఆయన అంత త్యాగశీలి, దానకర్ణుడి కన్నా తీసిపోనోడు కనుకనే ఆయన్ని మనం ఇప్పటికీ శ్లాఘించుకుంటున్నామండి. అదండి, మానవ జన్మ ఎత్తగానే సరికాదు అని ఎందుకంటారంటే పెద్దవాళ్ళు, పుణ్యకార్యాలే కాదండి, దానం, ధర్మం, మంచితనం, ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళకి మనకు ఉన్నంతలోనే ఆశ్రయం ఇవ్వాలని చెప్తోందండి ఈ శిబి చక్రవర్తి కథ కదండి. మనం కూడా ఆచరిద్దామండి. ఈ ఇంద్రుడండి మరి శిబి, కర్ణుడు లాంటి వాళ్ళ గొప్పతనాన్ని వెలికి తీయడానికే చేశాడో ఎలా చేస్తాడో కానండి, మొత్తం మీద స్వార్థంతో కూడుకున్న పనులు చేస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుందండి. అలాగే కర్ణుడి జీవితంలో చూడండి, ఇంద్రుడి పాత్ర ఎంత ఇదిగా ఉంటుందో మరి. మహానుభావుడు కర్ణుడు కూడా అండి శిబి కంటే కూడా ఇంకా చాలానండి. పాపం మహాభారతంలో కర్ణుడి పాత్ర అత్యంత శక్తివంతమైందండి, విషాదకరమైంది కూడాను, ఆదర్శవంతమైంది. పుట్టుకతోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడండి. అయినా తన దాతృత్వాన్ని ఏమాత్రం వదలని మహానుభావుడండి కర్ణుడు. తను ఎలాగైనా కర్ణుడి జీవితం మనకి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నమ్మిన ధర్మానికి, స్నేహానికి కట్టుబడి ఉండాలి అనే గొప్ప సత్యాన్ని చెబుతుందండి. నిజంగానో కర్ణుడికి స్నేహధర్మం ఎంత గొప్పదంటే అండి, విలువిద్యలో సాటి లేనివాడండి. అర్జునుడికి సమానమైన అంతకంటే విద్యా నైపుణ్యం కూడా కర్ణుడికి సొంతం అండి. కానీ ఆయన అందరి స్వార్థానికి ఎప్పటికప్పుడు బలవుతూనే ఉంటాడండి మహానుభావుడు. కన్న తల్లి దగ్గర నుంచి కృష్ణుడి వరకు ఎవ్వరూ వదలలేదండి. కానీ దుర్యోధుడి అండమట్టికండి సూతపుత్రుడనే నెపంతో అవమానింపబడుతుంటే అంగరాజ్యానికి రాజుని చేశాడండి. మరి దుర్యోధనుడండి అప్పటి నుంచి ఇంకా దుర్యోధనుడి పట్ల స్నేహభావం అంకితం ఇచ్చాడండి జీవితాన్ని దుర్యోధనుడికి. ఎందుకంటే అన్ని అవమానాల నుంచి అండనిచ్చింది దుర్యోధనుడే కదండి. మరి సూతపుత్రుడిగా జన్మించిన రాధేయుడిగా పెరగడం వల్ల రాజవంశంలోనే పుట్టడం. కానీ కుంతీదేవి చేసిన అన్యాయం తెలుసు కదండి కర్ణుడికి. స్వయంవరంలోనూ ఇతర సందర్భాల్లోనూ ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉంటాడండి. పరశురాముడి శాపం, బ్రాహ్మణుడిగా అబద్ధం చెప్పాడని చెప్పి నీకు నేను నేర్పిన విద్య ఆపద్ధర్మంలో పనికిరాదని శపిస్తాడు ఆయన. అదే కదండి కురుక్షేత్రంలోనూ కర్ణుడి పతనానికి కారణమైంది పాపం. కృష్ణుడు వచ్చి నువ్వు కుంతీపుత్రుడవు, పాండవులకు అన్నవి, నువ్వు పాండవుల వైపు వస్తే చక్రవర్తిని చేస్తానని ఆశ చూపుతాడండి. కానీ కర్ణుడు చూడండి
స్నేహధర్మానికి తల వంచి ఉమ్, కష్టకాలంలో అండగా నిలిచిన దుర్యోధనుడిని మోసం చెయ్యను నేను అని ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తాడండి మహానుభావుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల వంచకుండాను. అంటే చూడండి ఎంత నిజాయితీపరుడండి మరి. కవచకుండలాలు సూర్యభగవానుడి అనుగ్రహంతో పుట్టడం మూల అమరత్వాన్ని ఇచ్చే కవచకుండలాలు ఇచ్చాడండి తండ్రిగా సూర్యభగవానుడు. ఇచ్చిన వాటిని కూడా అండి ఇంద్రుడు చూడండి మరి కురుక్షేత్ర యుద్ధానికి ముందు సూర్యభగవానుడు వచ్చి చెప్తాడండి కల్లోకి వచ్చి. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచిస్తాడు, కానీ నువ్వు మట్టికి ఇస్తే వాటిని నీ ప్రాణాలకే ముప్పు నాయనా, ఇవ్వొద్దు, దానం చేయకు, నీ ప్రాణాలు మిగలవు అని చెప్పి హెచ్చరిస్తాడండి. అయినా సరే నా ఆశ్రయం కానీ ఏ బ్రాహ్మణుడైనా ఖాళీ చేతులతో పంపడం అనేది మధ్యాహ్న పూజా వ్రతాన్ని వీడినట్టే. నేను అందుకే ప్రాణం పోయినా సరే దాతగా నా కీర్తి నిలిచిపోవాలి, అంతేకాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేతులతో బ్రాహ్మణ్ణి పంపించను అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలోనే ఇంద్రుడు వస్తాడండి. కానీ గుర్తించాడండోయ్, గుర్తించినా సరే నవ్వుకుని తన కవచకుండలాలు చెవులతోటి ఉంటాయండి అంతర్భాగంలో శరీరంతో. అయినా ఏ మాత్రం వెనుకాడకుండా కత్తితో తన శరీరం నుండి వాటిని కోసేసి రక్తసిక్తంగా ఇంద్రుడికి దానం చేస్తాడండి. కర్ణుడి రక్తసిక్తమైన హస్తాలను చూసి ముక్కును వేలేసుకున్నాయండి లోకాలన్నీని. అంతటి మహానుభావుడండి కర్ణుడు. అమోఘమైన దానానికి ఆశ్చర్యం పోయి ఇంద్రుడు ప్రతిగా ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడండి. అప్పుడు వాసవి శక్తి అంటే శక్తి ఆయుధం కావాలని కర్ణుడు అడుగుతాడండి. దానికి ఇచ్చేసి ఊరుకున్నాడా అండి? ఒక నిబంధన పెట్టాడండో, ఆ ఆయుధాన్ని ఇస్తూ ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి, తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తాడండి. సరే అని తీసుకుంటాడండి. కానీ పాపం దాన్ని తీసుకుని అర్జునుడి మీద ప్రయోగించాలి, అర్జునుడిని చంపాలి అనుకుంటాడండి కర్ణుడు. కానీ కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు భీముడి కొడుకైన ఘటోత్కచుడి మీద ప్రయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే దుర్యోధనుడి మీద యుద్ధం చేస్తాడండి ఘటోత్కచుడు. దుర్యోధనుడిని రక్షించడానికి ప్రయోగించేశాడు. ఇంక అయిపోయింది కదండి, ఒకసారిగా ఉండేది. ఇంకా దీంతో అర్జునుడు ప్రమాదం నుండి త్రుటిలోను తప్పించుకున్నాడండి. అర్జునుడు తప్పించుకున్నాడు. అందుకనే ఈ విధంగా కవచకుండలాలను దానం చేసి వైకర్తనుడు అంటే శరీరాన్ని కోసిచ్చినవాడు దానవీరుడు అని శాశ్వత కీర్తినైతే సంపాదించుకున్నాడండి మహానుభావుడు. అంతే కదండి, ఆయన కూడా కీర్తిగా కావాలనుకున్నాడు. కానీ కర్ణుడి పాత్ర మట్టికండి చాలా శక్తివంతమైందండి బాబోయ్. ఎంత విషాదమైన ఆదర్శంగా మిగిలాడండి మహానుభావుడు. ఆ వీరత్వాన్ని మర్చిపోలేమండి. ఇలాంటి కథలన్నీ మనం చెప్పుకుందాము, వినండి మరి.